Good evening, my dear students and my dear Insta followers and YouTube subscribers. ఇవాళ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు బీఎస్సీ బీఏ చదివిన వాళ్ళు కూడా సరైన ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళ అకౌంటెన్సీ సైడ్ వస్తున్నారు. మంచి ఆలోచన అది. ఎందుకంటే అకౌంటెన్సీ సైడు జాబ్స్ ఎలా ఉంటాయంటే మీకు ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ వస్తుంది అది. ఎందుకంటే అకౌంటెన్సీ లేకపోతే ఎటువంటి ఆర్గనైజేషన్ లేదు. సాఫ్ట్వేర్ కానివ్వండి, హార్డ్వేర్ ఏదైనా కానివ్వండి, ఎటువంటి జాబ్స్ ఎక్కడా మీకు దొరికే అవకాశం లేదు. అట్లా అందుకని ఏంటంటే అకౌంటెన్సీలో ఎందుకంటే మనం చదివిన చదువు బీకామ్ అయినా, ఎంకామ్ అయినా, ఎంబీఏ అయినా ఏది చదివినా కూడా మన దాంట్లో ప్రాక్టికాలిటీ అనేది ఎక్కడ టచ్ చేయకపోవడం వల్ల ఇవాళ డిగ్రీ వచ్చి ర్యాంక్ కూడా వచ్చినా కూడా మనల్ని ఎవరూ కూడా ఆహ్వానించలేదు, రావటం లేదు సరిగదా. మనం అప్రోచ్ అయినా కూడా విరుస్తున్నారు. నీ వల్ల నాకేమైంది, నువ్వు నాకు ఏ విధమైన సర్వీస్ చేయగలుగుతావు అనే మాట సర్వత్రా వినిపిస్తాం. ఈ పొజిషన్లో అంటే బీకామ్ చదివితే అకౌంటెన్సీ పోస్టులు రావు. అందుకని ఎంబీఏ చేద్దాం అనే ఆలోచనలోని ఎంబీఏ చేస్తున్నారు. కానీ ఎంబీఏలో మీకు బీకామ్లో వచ్చిన నాలెడ్జ్ కూడా ఒకవేళ వీలుంటే వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎంబీఏలో అన్ని ఒక రకాల వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు, బిఏ వాళ్ళు ఉంటారు, బీఎస్సీ వాళ్ళు ఉంటారు, బీకామ్ వాళ్ళు ఉంటారు. అంటే సరైన ఇది కూడా దాంట్లో లేదు. మరి ఇలా ఎంబీఏ చేస్తే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటుంది, మనకు ఒక జాబ్ ఆపర్చునిటీస్ మెండుగా వస్తాయని ఆలోచించి కూడా జాబ్ సంపాదించలేని పొజిషన్ ఉంది. ఎందుకంటే ఉన్నది కూడా మర్చిపోయే పొజిషన్. కాబట్టి ఏంటంటే దీంట్లో కూడా ఎక్కడక్కడ ప్రాక్టికాలిటీ లేదు. తర్వాత ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజెస్ చాలా వచ్చినాయి. అకౌంటింగ్ ప్యాకేజ్ అన్నింటిలో కూడా మీకు ఒక టాలీ అనేది ఒక అద్భుతమైన ప్యాకేజ్ అని చెప్పగలుగుతాను. ఎందుకు అంటే టాలీ అనేది ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోవచ్చు అండి. సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ యూజర్. దాంట్లో కామర్స్ తెలుసా తెలియదా అనే సమస్య ఇక్కడ లేదు. బిఏ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా కూడా నేర్చుకునే అవకాశం, అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే కామర్స్ అనే సబ్జెక్టు మెయిన్గా మీకు ఎర్నింగ్ ఆఫ్ రూపీ మీద ఆధారపడి తయారు చేసిన సబ్జెక్ట్. ఇది ఎక్కడ కూడా మన పుస్తకాల్లో కూడా రాసి ఉండదు. అటువంటప్పుడు ఈ సబ్జెక్టు మనతోటే పుట్టింది, మనతోటే కలిసి తిరుగుతూ మనతోటే వెళ్ళిపోద్ది. అంటే అంత అద్భుతమైన సబ్జెక్టు కాబట్టి అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ నేను అంటున్నాను. కాబట్టి కానీ మరి మనతోటి పుట్టింది, మనతోటే నడుస్తుందని ఇది ఎవరు చెప్పాలి, మనం ఎప్పుడు తెలుసుకోవాలనే సందేహం మీలో అందరికీ ఉంది. కాబట్టి ఏంటంటే దీంట్లో అసలు ఎలా పుట్టింది, నిజంగా మనతోటి పుట్టిందని ఎలా చెప్పగలుగుతారు అనే పూర్తి సమాచారం నేను మీకు చెప్పదలుచుకున్నాను. అట్లనే ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ అంటే ఇవాళ మాన్యువల్ సిస్టమ్ అంటే అకాడమిక్ కోర్సులో చదువుకున్న థియరీ ప్రకారం మనం ఒక అకౌంట్స్ని ఫైనలైజ్ చేయాలంటే దాదాపు 7-8 స్టెప్పులు వేస్తే తప్ప మనం ఒక అకౌంట్ ఫైనలైజ్ కాదు. మధ్యలో ఎన్నో రకాల అవరోధాలు అంటే ఏంటంటే క్యాలిక్యులేషన్ మిస్టేక్స్, తర్వాత ఎంట్రీ పరంగా ప్రిన్సిపల్ మిస్టేక్స్, ఎన్నో రకరకాల మిస్టేక్స్ని మనం అధిగమించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ప్రతి రిపోర్టింగ్కి చాలా టైం తీసుకుంటుంది. రిపోర్ట్లో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి బ్యాలెన్స్ షీటు, ఏది ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడానికి, స్టేటస్ తెలుసుకోవడానికి, రెండోది ఇన్కమ్ స్టేట్మెంట్. ఈ రెండు చేసుకోవడం చాలా గగనం అయిపోతుంది. అది కాకపోయినా మనం ఒక 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 రిపోర్ట్ తయారు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 10 రోజుల తర్వాత మరి మళ్ళీ ఇంకో రిపోర్ట్ చేయమంటే మళ్ళీ ఇవన్నీ వేసుకుని రావాల్సిందే. మళ్ళీ టెన్షన్ మళ్ళీ క్యారీ అయిపోద్ది. సో ఒక రకంగా ఏంటంటే విసుగుదల వస్తుంది. కాబట్టి ఏంటంటే సరేలే నడవనే అనుకోని పరిస్థితి. ఎందుకంటే డబ్బు దండిగా ఆఫీసులో కనిపిస్తున్నా, సేల్స్ కనిపిస్తున్నా, అది లాభమో నష్టమో మనం అకౌంట్ పరంగా చూస్తే కానీ తెలియదు. చూడడానికి బాగానే ఉంటుంది, చాలా మెరుపులు మెరుస్తూ ఉంటుంది. కానీ లాభంలో ఉందా, నష్టంలో ఉందా, అసలు ఈ బిజినెస్ నిలబడుతుందా అని తెలియాలంటే ఖచ్చితంగా అకౌంటింగ్ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయక తప్పదు. మరి అకౌంట్స్ రిపోర్ట్స్ జనరేట్ చేయాలంటే అంత ఈజీ థింగ్ కాదు. కానీ అదే అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా ఎప్పుడు మడితే అప్పుడు ఒక పెండెన్సీ లేకుండా, అప్పుడు మాన్యువల్ సిస్టంలో జర్నల్ ఎంట్రీ చేసేసి
అవసరమైన లెడ్జర్స్ మాత్రమే చేసుకొని మిగతా వదిలేస్తారు. అక్కడ టోటలింగ్ కూడా చేయరు. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కూడా ఉండదు. ఖచ్చితంగా ఒక ఎంట్రీ పాస్ కాగానే మొత్తం మీద అన్ని రకాల రిపోర్ట్స్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళిపోతాయి. మీరు అడిగిన తక్షణమే యాక్యురేట్ రిపోర్టు ఇన్స్టెంట్గా మీకు ప్రొడ్యూస్ చేసేస్తాయి. ఇంత అద్భుతం దాంట్లో ఉంది. కాబట్టి ఇవాళ టాలీ నేర్చుకుంటే ఉద్యోగం రాదనే ప్రశ్న లేదు. టాలీ కనుక వివరణాత్మకంగా తెలుసుకుంటే ఒక మంచి పొజిషన్ వస్తుందనేది నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే టాలీ నేర్చుకోవడం కాదు ఇక్కడ గొప్పతనం. టాలీని ఏ విధంగా అయినా అంటే యాజమాన్యాన్ని రిక్వైర్మెంట్ ప్రకారం మీరు తయారు చేసి ఇవ్వగలగడం దీంట్లో గొప్పతనం. అంతే తప్ప టాలీ నేర్చుకున్నంత మాత్రాన ఒక డాటా ఆపరేటర్ ఉద్యోగం వస్తుంది. అంతకు మించి రాదండి మీకు. సో దాన్ని బట్టి ఏంటంటే మరి టాలీ నేర్చుకున్నా కూడా సరైన ఉద్యోగం రాదనే మాట నిజం కాదు. ఎందుకంటే మీరు నేర్చుకున్నది ఎంత? మీరు నేర్చుకున్న కెపాసిటీ ప్రకారం మీరు రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వగలుగుతారు లేదని మీకు మీరు క్వశ్చన్ వేసుకోకుండా మీరు చక్కున ఓ మాట అనేస్తున్నారు. ఈ మాట మంచి మాట వెళ్ళడానికి చాలా టైం పట్టిస్తుంది. ఈ విధమైన నీరసం మాట అలా ఉంటుంది చూసారా? ఇమ్మీడియట్‌గా వ్యాపించేస్తుంది. వ్యాపించేసి ఓహో! టాలీ నేర్చుకున్నా కూడా ఉద్యోగాలు రావు. మరేం నేర్చుకుందాం? శాప్ నేర్చుకుందాం. ఇంకోటి నేర్చుకుందాం. నేర్చుకోండి మంచిదే ఏం కాదు. ఏదైనా అవగాహన పూర్వకంగా నేర్చుకుంటే మాత్రమే మీకు ఒక లైఫ్ ఉంటుందండి. లేకపోతే ఉండదు. సో ఇవన్నీ వివరణాత్మకంగా అసలు మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎలా ఉండేది? మరి మనీ మీదనే బేస్ అయిన సబ్జెక్ట్ అని అంటున్నారు కదా! ఇది మరి మేము ఎలా తెలుసుకోవాలి? రికార్డింగ్ ఎలా చేయాలి? అంటే జర్నలైజేషన్ ఎలా చేయాలి? మేము రిపోర్ట్ తెలుసుకోవడం ఏ విధంగా సాధ్యం అవుతుంది? మరి రిపోర్టింగ్ కరెక్టా? తప్పా? అనేది ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ కూడా మాన్యువల్ నుంచి సిస్టమ్ వరకు అంటే సిస్టమ్ ద్వారా చేస్తే ఎటువంటి రిపోర్ట్స్ యాక్యురేట్‌గా వస్తాయి? మాన్యువల్‌గా చేస్తే ఎటువంటి రిపోర్ట్స్ మీకు వస్తాయనేది వివరణాత్మకంగా చెప్పడానికి నేను ఒక ఒక డెమో క్లాస్ అనుకోండి. తర్వాత ఒక అవేర్‌నెస్ క్లాస్ అనుకోండి. అది మండే నుంచి ఒక 3 డేస్ నడపడానికి సిద్ధపడుతున్నాను. ఒక 3 డేస్. ఈ 3 డేస్‌లో కూడా మీకు జూమ్ లింక్ ద్వారానే చెప్పడం జరుగుతుంది గానీ ఓపెన్ క్లాస్ కాదిది. మీరు మీరు నన్ను రిక్వెస్ట్ పెట్టాలి. వాట్సాప్ ద్వారా మీకు జూమ్ లింక్ పంపిస్తాను ఆ రోజుకి. మీ క్లాసు. కానీ దీంట్లో ఇంకొకటేంటంటే నా అనుభవం ప్రకారం జరిగేదేంటంటే ఇవాళ నేను ఎన్ని సార్లు డెమో క్లాసులు పెట్టినా వందల కొలది రిక్వెస్ట్‌లొచ్చినియి. కానీ అటెండ్ అయినోళ్ళు మాత్రం 10 మంది, 15 మంది మాత్రమే. అంటే ఏదో ఉంది గదని ఒక మెయిల్ అడ్రెస్ పంపిస్తే అయిపోతుందనుకుని పెట్టారా? లేకపోతే మరి నిజంగా దీని అవసరం అనుకుని పెట్టారనేది నాకు అర్థం కూడా కాలేదు. ఎందుకంటే ఒక వివరణాత్మకంగా ఉన్న సబ్జెక్ట్‌ని తెలుసుకోవాలనే ఆతృత ఉండాలి. ఆతృత ఉన్నంత మాత్రం సరిపోదు. దాని మీద ఖచ్చితంగా కాన్సంట్రేషన్ చేయాలి. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ఏదోలే ఆయనకి ఊసిపోక క్లాస్ పెడుతున్నాడు. అటెండ్ అయితే ఎంత, అటెండ్ కాకపోతే ఎంత అనే ధోరణి నాకు కనిపించింది. కాబట్టి నిజంగా మాబోటి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు వివరణాత్మకంగా అనుభవించాలన్నా, మీరు మీలో నిజంగా ఆ కోరిక ఉన్నా కూడా మీరు మీకు వాట్సాప్‌కి లింక్ పంపిస్తాను మీరు రిక్వెస్ట్ పెడితే. కానీ మీరు దీనికి ఈ 3 డేస్ క్లాస్‌కి ఒక రూ. 200 మీరు పంపిస్తూ నాకు రిక్వెస్ట్ పెట్టాలి. అంటే ఈ రూ. 200 కోసం నేనేదో లక్షాధికారిని అయిపోతాను కాదు సార్. ఎందుకంటే నేను చెప్పబోయే విలువైన కోర్స్‌ని ఒక విలువ తెచ్చుకోవాలనే ఆలోచన తప్ప మీరిచ్చే రూ. 200 తోటి నేను ఒక లక్షాధికారిని అవుతానని కారణం కానే కాదు. కాబట్టి ఏంటంటే మీరు ఈ నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రూ. 200 నాకు ఫోన్‌పే చేసుకుంటూ, ఇదే నంబర్‌కి ఫోన్‌పే చేసుకుంటూ మీరు రిక్వెస్ట్ పెట్టండి. మండే నుంచి 7 టు 8:30 వరకు 1 ½ అవర్ క్లాసు నడుస్తుంది. ఒక 3 డేస్ నడుస్తుంది. దాని తర్వాత మీకు ఏదైనా క్లాస్ నచ్చి, ఏదైనా బావుంటే ఏదైతే క్లాసులు నేను నడుపుతానో, ఆ క్లాస్‌కు సంబంధించిన మీకు మెటీరియల్ కూడా మీకు ముందుగానే వస్తుంది. ఎందుకంటే మీరు దాన్ని ఫాలో అవ్వకుంటూ ఒక ప్రింట్ తీసుకొని ఫాలో అవ్వకుంటూ నా క్లాస్ వినొచ్చు. ఏదైనా సందేహాలుంటే సందేహాలు తీర్చుకోవచ్చు. అన్ని రకాలుగా బావుంటుంది. ఇవాళ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదేంటంటే, ఒక సబ్జెక్ట్‌కు విలువ ఇవ్వండి.
నేర్చుకుని దానివల్ల ప్రయోజనం పొందడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని ఏదో కాలక్షేపానికి ఏది చేసినా కూడా మీకు మీరే శిక్షించుకున్నట్టు అవుతుంది. అలానే నా క్లాస్ విని మీరు అద్భుతం వస్తుందని మాత్రం నేను అననండి. నాకు తెలిసిన ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ అనుభవాన్ని మీ ముందు పెడతాను. కాబట్టి ఏంటంటే ఒక రూ. 200 ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మీలో కూడా అరే! మనం ఈ క్లాస్ ఖర్చు పెట్టాము. మనం నేర్చుకోవాల్సి వస్తుంది. తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఆయన పంపిస్తానంటున్నాడు అనే ఆలోచన మీకు వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటూ ఐ యామ్ ఇన్వైటింగ్ యూ ఆల్ టు పార్టిసిపేట్ ఇన్ ద క్లాస్ ఫర్ 3 డేస్. కాబట్టి అది ఇబ్బంది లేని టైము 7-8:30 ఇన్ ద మార్నింగ్ అంటే ఇబ్బంది లేని టైం కాబట్టి ఐ యామ్ ఇన్వైటింగ్ యూ ఆల్ ఫర్ ది program. Thank you very much. Good day.